కూటమి ప్రభుత్వంలో రైల్వే కొడూరు సెగ్మెంట్ అభివృద్ధి కొంత పుతలు తొక్కుతోందని కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో పలు రోడ్ల విస్తరణ నిర్మాణానికి సీఎంతో చర్చించామన్నారు. ప్రధానంగా ఘాలేరు నగరి కాల్వ, కొడూరు వెంకటగిరి రోడ్డు, కొడూరు చిట్వేలి రోడ్డు అభివృద్ధి కోసం నిధుల మంజూరు చేయాలని కోరామని తెలిపారు. కొడూరు అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ వేసుకుని ప్రజలతో మమేకమై పనిచేస్తున్నామన్నారు. 5 రూపాయలకే భోజనం పెట్టి పేదల కడుపు నింపుతో సీఎం చంద్రబాబు దాతృత్వాన్ని చాటుకున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో విపక్షాలపై కేసులు నమోదు చేయడం తప్ప పేదలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించలేదని విమర్శించారు. ముక్కా రూపానందరెడ్డి కోడూరు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు కోడూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. రోడ్లు అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కోడూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అదికాక నగరి గాలేరు కాలువ గురించి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. కోడూరు వెంకటగిరి రోడ్డు గురించి చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ గురించి చెప్పడం జరిగింది. అన్నిటికీ మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేస్తామని చెప్పడం జరుగుతుంది. పైగా కోడూరు చిట్వేలి రోడ్డు డెవలప్ చేస్తున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు కోడూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతున్నాయి. ఇదే కాక సీఎం రిలీఫ్ ఫండ్ ఫస్ట్ 11 మందికి ఇవ్వడం జరిగింది. మొన్న 17 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాబోయే 25 చెక్స్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ నియోజకవర్గంలో లేని సీఎం రిలీఫ్ ఫండ్ మన కోడూరు నియోజకవర్గంలో జరుగుతుంది. కోడూరు ప్రజల అభిమానంతో కోడూరు ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని దాని ప్రకారము అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సోమశిల బ్యాక్ వాటర్ ప్రాజెక్టు గురించి కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా సార్ కూడా సంసిద్ధంగా చెప్పాడు. ఖచ్చితంగా అది కూడా అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఒక సైడు కోడూరు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా నియోజకవర్గంలో చాలా బాగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు ఎప్పుడు 20 ఏళ్ళు 20 ఇయర్స్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది. అప్పుడు అభివృద్ధి శూన్యం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు బీదర్కి అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, పెన్షన్స్ అయితేనేమి, ఇరిగేషన్ వర్క్స్ అయితేనేమి, చిట్వేలి కోడూరు రోడ్డు అయితేనేమి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు కోడూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. తప్పకుండా కోడూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి ఇంకా అభివృద్ధి చేయడానికి సకల విధాలా ప్రయత్నం చేస్తాం.